ఉదయమంతా ఎంతటి ఉపవాసం చేసినా, ఎన్ని శివ కార్యక్రమములో పాల్గొన్నా మరియు జాగరణలు చేసియున్నా లింగోద్భవ సమయంలో మాత్రం స్వామివారిని దర్శించకపోతే తద్వారా కలిగే ప్రయోజనం నిష్ఫలితమని చెబుతుంటారు. ఒకసారి విష్ణువు మరియు బ్రహ్మ తన ఆధిపత్యం గురించి చర్చించుకోగా, శివుడు ఒక భారీ కాంతి స్తంభం వలె కనిపించి అతని మూలాన్ని కనుగొనమన్నారు. బ్రహ్మ గంధర్ రూపాన్ని ధరించి జ్వాల పైభాగాన్ని చూడడానికి పైకి వెళ్లారు. విష్ణువు వరాహ రూపాన్ని ధరించి కిందకి వెళ్లారు. ఈ దృశ్యాన్ని లింగోద్భవ అని పిలుస్తారు. అనేక శివాలయాల గర్భగుడి వద్ద పశ్చిమ గోడలో కనిపిస్తుంది. బ్రహ్మ లేదా విష్ణువు మూలాన్ని కనుగొనలేకపోయారు. విష్ణువు తన ఓటమిని అంగీకరించగా, బ్రహ్మ శిఖరాన్ని కనుగొన్నాను అని అబద్ధం చెప్పారు. కోపంతో శివుడు భైరవ రూపాన్ని ధరించి బ్రహ్మ యొక్క 5 తలలలో ఒక దానిని శిరశ్ఛేదం చేశారు. తన పూజల కోసం బ్రహ్మకు భూమిపై దేవాలయాలు ఉండకూడదని ఆదేశించారు. శివుడు బ్రహ్మ యొక్క 5వ తలను నరికివేయడంతో అతను బ్రహ్మహత్య పాపానికి పాల్పడ్డాడు. అతని పాపం నుండి విముక్తి పొందడానికి బిచ్చగాడిగా 3 లోకాలలో సంచరించవలసి వచ్చింది. ఈ పాపం ఎట్టకేలకు గంగానది ఒడ్డున ఉన్న వారణాసిలో విముక్తి పొందింది. మహాశివరాత్రి లింగోద్భవ శివార్చన సమయం అర్ధరాత్రి 12:02 నుండి 12:51 వరకు. వ్యవధి 48 నిమిషములు. జాగరణ నిర్వహించే ప్రతి ఆలయాల్లోనూ లింగోద్భవ దర్శనం మనకు కనిపిస్తుంది. వీడియో నచ్చితే లైక్ చేసి కామెంట్ చేయండి. మహాశివరాత్రి మరికొన్ని వీడియోలు మన ఛానల్లో.